మీరు ఇంత పర్సంటేజ్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా కాకుండా వయా మీడియాకి ఏమైనా ఫ్లెక్సిబుల్ థింగ్స్ కూడా మీరు ఆలోచించారా? అంటే వాళ్ళతో కూర్చొని ఇంత కాకపోయినా ఇంత ఈ సినిమాలో కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మీటింగ్లు అయినా మీకు గుర్తుండదు. అప్పుడెప్పుడు 21st నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేశారా? వీరమల్ అప్పుడు గుర్తుందా? ఇలా కథ ఎప్పుడు ఏ సినిమాకు ఓ సినిమాకి టార్గెట్ అంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది చెప్పండి? అవును. తర్వాత చాంబరు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా. అదే అన్ని ఓపిక పట్టిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనే దానికి ఇంకోటి కూడా చెప్తున్నా. చాలామంది ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసినా సౌండ్లు బాగలేవు, ఇవి లేవు, బాగలేవు అని. అవన్నీ ఎందుకోసం జరిగినాయి? వాళ్ళు మూత క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానం రాలేదనుకోండి, మేము మూసేస్తామంటున్నారు. పర్సంటేజ్ విధానం వచ్చింది, మేము రెన్యువేషన్ చేస్తాం. చాలామందికి నేను పొద్దున్న చేస్తే ఫోన్ కొడతాను, ఏమంటే థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్. మీరు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? ఇది